పదా. ఇప్పుడు నీ దగ్గర ఈ గరుడ జ్వాలాస్త్రం ఉంది. ఆ అస్త్రం చూపించే చోటికి మీరు వెళ్ళి ఆ సర్పాలను సర్వనాశనం చెయ్యండి. వెళ్ళండి, వెళ్ళండి. ఈ గరుడ రూపంలోని నాగనాశాస్త్రం సర్పం అనేటువంటిది ఏది ఉన్నా సరే దాన్ని వెంటనే అంతం చేసేస్తుంది. థ్యాంక్ యూ చిన్నబాబు, నా ప్రాణాలు కాపాడారు. ఇంతవరకు ఎంతో పెద్ద పెద్ద వాళ్ళని కూడా చాలా ధైర్యంగా ఫేస్ చేసి తేల్చుకున్నాను. వాళ్ళు ఎంత స్ట్రాంగ్గా ఉన్నా సరే వాళ్ళని కొట్టి అవతల పాడేసేవాడిని. కానీ ఇది మాత్రం ఒక పక్షి నన్ను ఉన్నట్టుండొచ్చి ఇంతలా అటాక్ చేసింది చిన్నబాబు. లైఫ్ అంటే అదే త్రిశూల్, ఒక్కొక్కరికి ఒక్కో అవకాశం దక్కుతుంది. ఏం అవకాశం చిన్నబాబు? నువ్వు చెప్పినట్టు నాతో ఎవరైనా మాట్లాడడానికి వస్తే నన్ను చేరుకునే ముందు నువ్వు అడ్డుగా నిలబడి నన్ను సేఫ్ గార్డ్ చేస్తావు, నన్ను ప్రొటెక్ట్ చేస్తావు. నా వంటికి కనీసం కొంచెం కూడా దుమ్ము అంటుకోకుండా నువ్వు పోరాడి నన్ను ప్రొటెక్ట్ చేస్తావు. నాకేమీ జరగకుండా ఉండడానికి నువ్వు నన్ను కాపాడుతూ ఉంటావు. ఏంటి చిన్నబాబు ఇవాళ చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు? అదేదో రుణం అని అంటుంటారు కదా, అది తీర్చుకోవడానికి పైనున్నవాడు నాకు ఒక అవకాశం ఇచ్చాడు. ఐ జస్ట్ యూటిలైజ్డ్ ఇట్. గ్రేట్ చిన్నబాబు. నేను మిమ్మల్ని ప్రతిసారి కాపాడుతున్న ప్రతిసారి మీ పక్కనే ఉంటాను కదా. కానీ ఇప్పుడు చూడండి, మీరెక్కడో ఉన్నారు, నేనెక్కడో ఉన్నాను. కానీ కరెక్ట్ టైంకి హీరోలాగా ఎంట్రీ ఇచ్చి ఆ గద్దని కాల్చి పారేశారు. మీ ముందు నేను నా పోరాటాలన్నిట్లో ఓడిపోయినట్టే. దట్స్ ఆల్ బుల్షిట్ త్రిశూల్. యాక్చువల్లీ ఆ పక్షి నిన్ను అటాక్ చేయడానికి ముందు నన్ను అటాక్ చేసింది. నా అస్త్రానికి ప్రతి అస్త్రం ప్రయోగించబడింది. గురూజీ, మీ అస్త్రానికి ప్రతి అస్త్రమా? అవును భద్ర, నేను పంపించిన గరుడాస్త్రం, నాగనాశాస్త్రం రెండూ ఓటమిని పొంది ఇదే అగ్నిగుండంలో పడి కాలిపోతున్నాయి. మీ ఓటమికి కారణం ఏంటి గురూజీ? మన వైపు నుండి ఏదైనా అపచారం గారి జరిగిందా? మన వైపు నుండి ఎటువంటి అపచారం జరగలేదు. నా అస్త్రాన్ని ఎదిరించే అస్త్రం ప్రయోగించారు. అదేంటి గురూజీ, మీ శక్తికి మించిన శక్తి మరొకటి ఉంటుందా? అది లేకపోతే ఈ అస్త్రాలు ఓటమినెందుకు పొందాయి? ఏంటి? యా, ఇట్స్ ట్రూ. అందుకే దాని నుంచి తప్పించుకోవడానికి కార్లో ఉన్న పిస్టల్ తీసుకొచ్చాను. పిస్టల్ తీసిన తర్వాత అది ఎక్కడా కనిపించలేదు.
అది ఎక్కడికి వెళ్తుందా అని ఫాలో అవుతూ వచ్చాను. చూస్తే నీ మీద అటాక్ చేస్తుంది. సరైన టైం చూసుకొని దాన్ని కాల్ చేశాను. ఏం చెప్పమంటారు చిన్నబాబు, మీరు నా ప్రాణాలు కాపాడారు. చాలా థ్యాంక్స్ చిన్నబాబు. థ్యాంక్స్ అవి ఏం అక్కర్లేదు కానీ, ఇంతకీ నీ బైక్ ఎక్కడా? ఆ, నేను నా బైక్ని అక్కడే వదిలేశాను. ఎక్కడా? అదే నేను పని మీద వెళ్ళాను కదా ఆ ఎస్టేట్ దగ్గరికి. రా, నేను డ్రాప్ చేస్తాను. ఆ, అయ్యో మీకెందుకులేండి శ్రమ, నేను వెళ్తానులే చిన్నబాబు. అదేమంత దూరం కాదు, నేను వెళ్తానులే. అరుషో, అవును చిన్నబాబు. జాగ్రత్త త్రిశూల్. ఉమ్. చిన్నబాబు ఒక్క నిమిషం. మీరు కాల్ చేసిన ఆ పక్షి ఇక్కడ లేదు చూడండి. నేనే సర్వశక్తి మాంత్రికుడనని నాలో ఉన్న అహంకారం రగలడం మొదలైంది. ఆ శక్తి ఏంటి? నా దివ్యాస్త్రాలను నాశనం చేసి ఆ సర్పాలను కాపాడిన ఆ శక్తి ఏంటి? ఆ మహాశక్తి ఏంటి? ఆ శక్తి ఏది? ఆ మహాశక్తి ఏంటి? ఏమిటా మహాశక్తి? దిస్ ఇస్ రియలీ వేర్డ్. అది మనల్ని ఎందుకు అటాక్ చేయడానికి వచ్చిందో నాకేం అర్థం కావట్లేదు త్రిశూల్. మీరేం భయపడకండి, ఈ పావుని నేను పట్టుకుంటాను. గోవింద్ ప్లీజ్, గోవింద్ వద్దు, నందీశా. వద్దు గోవింద్ వద్దు. ఉండు ఉండు నందీశా. ఈ పాము కలర్ ఆ రోజు నాగమణి తీసుకురావడానికి వెళ్ళినప్పుడు చంపేసిన పాము కలర్లా ఉంది. అవును, అదే కలర్. ఏమండి, ఏంటండి ఇది? పాము ఇంటి వరకు వచ్చేసింది. ఏదైతేనే ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోయింది. ప్రాణం పోయినంత పని అయింది నాకు. అయినా నాన్న, పావును చూస్తేనే నాకు విపరీతమైన భయం. కానీ మీరెందుకు ఇంత కంగారు పడుతున్నారు? అదేం లేదురా, నువ్వు భయపడ్డావు కదా, అందుకని నీకేమైనా అయిందేమో అని నేను భయపడ్డా. శివాని, గురుదేవులు చెప్పినట్టు ఆ పువ్వును ముట్టుకుని విక్రమ్ పాముగా మారిపోయాడు అంటే దాని అర్థం ఏంటో చెప్పు. దానర్థం తను అంటే విక్రమ్ నాగలోకానికి చెందినవాడు, ఇతనే ఆదిశేషుడు. ఇందులో నీకు ఎటువంటి అనుమానం అవసరం లేదు శివాని. నువ్వు కావాలనుకున్నవాడు దొరికాడు. ఇక మీదట ఆ త్రిశూల్ని నువ్వు దూరంగా పెట్టు. తనతో మనకి ఏ పని లేదు. విక్రమే ఆదిశేషుడు అనడానికి ఇంతకంటే పెద్ద సాక్షి ఏమైనా కావాలా మనకి? నాకేమీ అర్థం కావడం లేదు నీలి.
అంటే అతనికి ఇతనికి ఇద్దరికి ఒకేలాంటి గుర్తులున్నాయి. ఛ, పువ్వుని తను కూడా ముట్టుకుని ఉంటే బాగుండేది నీలి. కానీ ఇప్పుడు ఇంకా కన్ఫ్యూజన్ పెరిగిపోయింది. ఏది నిజం ఏది అబద్ధం నాకేమీ అర్థం కావడం లేదు. లేదు శివాని, విక్రమే ఆదిశేషుడని నాకు అనిపిస్తోంది. లేదు నీలి, ఇతను ఆదిశేషుడైతే తనకెందుకు అదే గుర్తుంటుంది చెప్పు? ఇంతవరకు త్రిశూల్ ఆ పువ్వును ముట్టుకుంటే ఏమవుతుందో మనకి తెలియదు కదా. ఇంత త్వరగా నిర్ణయించుకోవడం తప్పైపోతుంది నీలి. ఏంటి పాము వచ్చిందా? అవునండి, అక్కడ బయట నందీష ఇంటి దగ్గరికి పాము వచ్చిందట. అవునయ్య గారు, నేను అక్కడే ఉన్నాను. నేను కూడా చూశాను. ఆ రోజేమో పిల్లలకి కలలో పాము వచ్చింది, ఇవాళేమో మన ఇంటి దగ్గరికి పాము వచ్చింది. ఇదంతా మంచిది కాదని నా మనసు చెప్తోంది. ఇప్పుడు ఆ పాము ఎక్కడుంది అది చెప్పు ముందు. గోవింద్ ఇంకా సెక్యూరిటీ సరైన సమయానికొచ్చి పాముని తీసుకెళ్లిపోయారు. లేకపోతే ఏమై ఉండేదో ఏంటో. ఆ సమయంలో గోవింద్ అక్కడికెలా వెళ్ళాడు? తను పామును తీసుకెళ్లాడా? గోవింద్, శభాష్రా. థ్యాంక్ యూ బాబు గారు, థ్యాంక్ యూ. ఏంటి విషయం? అదే ఆ పాము. పామా? ఎక్కడ ఎక్కడ ఎక్కడుంది పాము? ఎక్కడ? నటించకరా, అక్కడేమో నీ చేతులతో పామును తీసుకెళ్ళావు, ఇప్పుడు ఇక్కడ ఎలా చేస్తున్నావు? ఏంటి గోవింద్, ఏమైంది నీకు? నువ్వే కదా పాముని తీసుకువెళ్ళి అందర్నీ కాపాడావు. ఆ పామా? అవును బాబు గారు, నేనే ఆ పాముని తీసుకెళ్లాను, నేనే అందరినీ కాపాడాను. అదేంటి, నాకు చిన్న పురుగంటేనే భయం, అలాంటిది పాము నేను తీసుకెళ్లానా? పర్లేదు పర్లేదు, మా బావగారి ముందు నాకు బిల్డప్ బాగా పెరిగింది. ఎందుకంటే ఇలా జరుగుతుంది? ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇలా చూడదామేంటి, గడ్డితో బుర్ర గోక్కుంటే అది మన తలకే గుచ్చుకుంటుంది. మనం ఉండేదే అడవి ప్రదేశంలో. జంతువులు ఉన్న చోట మనం ఇల్లు కట్టుకుంటే ఇలా జరగడం కామన్. డోంట్ వరీ. విక్రమ్ కూడా ఇంట్లో లేడు. ఎక్కడికి వెళ్ళుంటాడు? అయ్యో, నేనేంటి ఇక్కడ ఉన్నాను? నేను ఇక్కడికి ఎలా వచ్చాను? మీరు ఇక్కడే పడుకునున్నారు. అరే రే రే, మీరా? మీరిక్కడేం చేస్తున్నారు? అదే ప్రశ్న నేను కూడా అడుగుతున్నాను. మీరేంటి ఇక్కడ పడుకున్నారు? నేను ఇంటి దగ్గర ఉన్నాను. ఏదో పువ్వు చూసి దాని దగ్గరికి వెళ్ళాను. అండ్ పువ్వు గురించి అయితే నాకు తెలీదు. నేను నీళ్ళ ఇటువైపు నుంచి వెళుతున్నాం, ఇక్కడ ఎవరు ఉన్నట్టు అనిపించింది. ఎవరని చూసేసరికి మీరున్నారు. మోస్ట్లీ మీరు ఎక్కువగా డ్రైవ్ చేసినట్టున్నారు, అందుకే కళ్ళు తిరిగి పడిపోయి ఉంటారు. లేదు లేదు, అలాంటిదేం లేదు. చూడండి, ఇక మీదటైనా మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోండి. ఎందుకంటే మీరు బయటికి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి కదా. ఇంక మీరు ఇంటికి వెళ్ళండి. మిమ్మల్ని డ్రాప్ చేయమంటారా? నో 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 నో, నేనే వెళ్తాను. షూర్? యా. సరే, మేము వెళ్తున్నాం. అక్కడ ఉండవలసిన వాణ్ణి ఇక్కడికి ఎలా వచ్చాను? ఇంతలోనే ఏం జరిగింది? ఏదో శుభవార్త చెప్పడానికి పిలిచారనుకున్నాను. ఇది కూడా ఒక శుభవార్తే దిగ్విజయ్.
మనల్ని ఎదురించి పోరాడే ఆ మరొక శక్తి మనల్ని ఎదురించి గెలవడానికి కంకణం కట్టుకొని ఉందని మనకి తెలిసింది కదా. అవును గురూజీ. ఇక మీదట అంతా శుభమే జరుగుతుంది. లేదు గురూజీ, మీ ఆశీర్వాదం నాకు ఉన్నంత వరకు నేను అస్సలు భయపడను. కొన్ని ఓటములు మనల్ని బలంగా మార్చేస్తాయి. అవన్నీ విధిరాత వల్ల వచ్చే చిక్కులు మాత్రమే విజయ్. మీరు ఇంకా శక్తివంతులైతే ముందుగా సంతోషించేది నేనే కదా గురూజీ. నేనొక ప్రశ్న అడగాలి. మీ ఇంటికి మహాపూజ జరిగిన రోజు ఒక ఆడపిల్ల వచ్చింది. ఆమెను నువ్వు అతిథి అని పరిచయం చేశావు. అయితే తన మీద కొంచెం అనుమానంగా ఉంది. ముందు నాకు కూడా అలాగే అనిపించింది. అందుకే నేను క్లియర్ చేసుకోవడం కోసం పరీక్షించి చూశాను. ఏ విధంగా పరీక్షించావు? తను నాగిని అయ్యుంటే గనక ఈ ఇంట్లోకి ప్రవేశించడం కుదరదు. అది టెస్ట్ చేయడం కోసమే తనని ఇంటికి రమ్మని పిలిచాను. పూజ ఏర్పాటు చేశాను. అకస్మాత్తుగా ఏదైనా నాగశక్తి వల్ల వేరే రూపంలో ఇంటికి వస్తే నాగనాసిక వల్ల తను మళ్ళీ పాముగా మారుతుందో లేదని టెస్ట్ చేయడం కోసం ఆ పాము ఏ రూపంలో ఇంటికొచ్చినా ఈ నాగనాసిక ఉన్న ప్రదేశంలో ఏదైనా ఒక వస్తువుని ముట్టుకుంటే గనక తను ఖచ్చితంగా మళ్ళీ పాముగా మారిపోతుంది. విక్రమ్తో కలిసి ఇళ్లంతా ఒకేసారి చూసి రమ్మని చెప్పాను. విక్రమ్, తనకి నువ్వు ఇళ్లంతా చూపించి తీసురా. తను నాగనాసికని ముట్టుకున్నా కూడా పాముగా మారలేదు. అందుకే గురూజీ చేసే మంత్రగుండంలోకి తనని రప్పించాలని తనని పిలిచాను. ఇదంతా చూసిన తర్వాత నాకు తన మీద ఉన్న నమ్మకం పూర్తిగా పోయింది గురూజీ. మీరు ఏదైనా పరీక్ష చేయాలి అనుకుంటే తప్పకుండా చేయొచ్చు. అలాగే, అది నేనే నిర్ణయిస్తాను. కానీ మీకు రోజువారీ జీవితంలో ఏదైనా సమస్య ఉందా? ఏమీ లేదు గురూజీ. ఏదో ఉంది. అదేంటో చెప్పు దిగ్విజయ్. ఏమీ లేదు గురూజీ. గురూజీ, అయ్యగారి ఫ్రెండ్ సామ్రాట్ అని ఒకరున్నారు. అతను కొంచెం విసిగిస్తున్నారంతే. అది తప్ప ఆయనకి ఇంకా ఎటువంటి సమస్య లేదు. ఉండండి. ఇక మీదట ఆ వ్యక్తి విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే గురూజీ. మిగతాది నేను చూసుకుంటాను. మీరు వెళ్ళండి. సరే గురూజీ. విజయీ భవ. తిట్టడం మాత్రమే కాదక్క, కావాలంటే 2-3 వస్తువులు కూడా పగలగొట్టు, పర్వాలేదు. కానీ అదెక్కడనుకుంటున్నావు? బెడ్రూమ్లో. సరేనాక? అక్క, ఇప్పుడు నేను ఆయన బాహుమర్దిని, నీకు తమ్ముణ్ణి. నా ముందు తిట్టొచ్చు, పర్వాలేదు. కానీ ఆ డ్రైవర్ వెదవ ముందు అంత గట్టిగా తిట్టేసరికి నాకు ఒళ్ళంతా జలధరిస్తుంది. సరే పోనీ, బావగారు టెన్షన్లో తిట్టేశారే అనుకుందాం. క్షమించేయక్క. నువ్వు క్షమించి వదిలేయి, నేను క్షమించి వదిలేస్తాను. సారీ అక్క, ఏదో నోరు జారి అనేశాను. కానీ ఆ డ్రైవర్ వెధవ బావగారు నిన్ను తిడుతున్నప్పుడు బయటికి తెలియకుండా ముసిముసి నవ్వులు నవ్వుతున్నాడు. అవునా? వాడు నన్ను చూసి నవ్వాడా? అవునక్క, నిన్ను బావగారు తిట్టేసిన తరువాత ఓరకంటితో అలా చూస్తూ ముసిముసి నవ్వులు నవ్వుతున్నాడు. నేనది చూశాను. వెంటనే మొహం తిప్పేశాడు. అక్క, నాకెందుకో ఇది కరెక్ట్ అనిపించడం లేదు. ఒక్క డ్రైవర్ ఇంటి యజమానురాలను చూసి నవ్వుకుంటున్నాడంటే దాని అర్థం ఏంటి? దీన్ని నేను సహించలేను. నువ్విక ఏవైనా అనుకో, నేను వాడిని ఈ ఇంట్లో నుండి బయటికి పంపించేయడం ఖాయం. ఇది ఫిక్స్. సర్లేరా, వాణ్ణి అనుకుని ఏంటి ప్రయోజనం? ఈయనిచ్చే చనువు వల్లే కదా వాళ్ళలా నెత్తి నెక్కుతున్నారు. అలాగే చేయనివ్వు, నవ్వని. ఎంతకాలం నవ్వుతూ ఉంటాడు? ఈ ఇంట్లో నుండి బయటికి వెళ్లేంత వరకు మాత్రమే నవ్వుతాడు. నవ్వుకోని అక్క, వదిలేయి.
ఇక వెళ్తానక్క. ఇవాళ చేస్తున్న ఈ మహాపూజ ఆ నాగు అంతం కావడానికి నాంది పలుకుతుంది. ఓం చండికాయే నమః, చండికాయే నమః. ఓం హ్రాం హ్రీం హ్రూం క్లూం ఫట్ స్వాహ. నాగదర్శనాయ సహస్రనాగదర్శనాయ ఆవాహయామి. ఫట్ స్వాహ. ఏంటిది గురూజీ? ఇది గరుడ జ్వాలాస్త్రం. ఇది గరుడాస్త్రం. ఇది చాలా శక్తివంతమైన అస్త్రం. అన్ని సర్పాలకు ఇది ఒక మారకాస్త్రం. దాని అర్థం ఇది అన్ని సర్పాలను కూడా చంపేస్తుందా గురూజీ? లేదు. ఆ పగ తీర్చుకునే సర్పం ఎక్కడ దాగి ఉంది అనేది తెలుసుకొని మనకి దాని గురించి వివరాలు చెప్తుంది. ఈ జ్వాలలో ఆ శక్తివంతమైన సర్పం ఎక్కడ ఉంది అనేది కనిపిస్తుందా? అది మాత్రమే కాదు, దానికి తోడుగా ఉన్న మిగతా సర్పాల గురించి కూడా మనకు చెప్తుంది. ఇక మీదట ఆ సర్పాలు మన చేతికి చిక్కి తీరుతాయి. అది ఎక్కడున్నా సరే మన చేతికి చిక్కుతుంది. పుట్టలోనే ఉండాలా? అయ్యగారు, మనం ఇక్కడికి ఎందుకు వచ్చామో తెలియలేదు. మరేం లేదు, ఊరికే మనం ఇక్కడ రాం కదా, అందుకే అడిగాను. నందీష, ఈ నాగమణికి బతికించే శక్తి ఉంది. ఇందులో అమృతం ఉంది, అలాగే విషం కూడా ఉంటుంది. చావాల్సిన నీ కొడుకు ప్రాణాలతో తిరిగి వచ్చాడు అంటే అది ఈ నాగమణి వల్లే. నాకా నమ్మకం ఉంది. మరొక విషయం, మన పంచాంగం ప్రకారం ఈ నాగమణిని తీసుకొచ్చి 23 ఏళ్లు గడిచాయి. ఇంకా 1 సంవత్సరం మనం దీన్ని కాపాడాము అంటే మనకి మహాశక్తి లభిస్తుంది. ఎంత శక్తి అయ్యగారు? మనం ఇంతవరకు అనుభూతి చెందని శక్తి. ఈ ప్రపంచం ఇంతవరకు ఎప్పుడూ వినని శక్తి. సరే సరే, నువ్వు కాసేపు బయటుండు, నేను ధ్యానం చేసి వస్తాను. సరే అయ్యగారు.
ఒక గొప్ప శక్తి మన చేతికి చిక్కిన తరువాత దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎక్కువ అవుతూనే ఉంటుంది. కానీ మన దగ్గర ఉన్న పార్ట్నర్స్ ఎవ్వరికీ దీని మీద అసలు మనసు లేదనేది అర్థమవుతోంది. నాగమణి అనే బాధ్యత మన మీద ఉన్నప్పుడు వీళ్ళందరూ అసలు ఎలా ఉండాలి? అవునే గారు, ఇప్పుడు ఏం చేయాలి? అందరూ వాటాలు అడగడం మొదలుపెట్టారు. ఇదేమైనా కూరగాయల వ్యాపారమా? సంతలో కూర్చొని వ్యాపారం చేసి వాటాలు పంచుకోవడానికి? దానికి ఖరీదు కట్టడం సాధ్యం కాదు. వాళ్ళకి బుద్ధొచ్చేంత వరకు దీనికి పరిష్కారం కూడా ఉండదు. సాంబశివ, చెప్పు. ఎక్కడున్నావు? నేను బయటున్నాను, విషయం చెప్పు. నేను సామ్రాట్ని కలిశాను. తను మీ ఇంటికి వచ్చినప్పుడు అవమానించి పంపించావంట. ఎందుకలా చేశావు? తను నన్ను ఏమడిగాడు, నేను ఏం చెప్పాను అనేది ఇవన్నీ చెప్పే మూడ్లో నేను లేను. తనకెప్పుడు ఒక సమస్య వచ్చింది. తను వెళ్తూ ఉంటే దారిలో ఎవరో తనని బాగా కొట్టారు. కొట్టించింది నువ్వే అని తను అంటున్నాడు. అందుకే నేను నీకు ఫోన్ చేశాను. ఏయ్, నేనైనా స్ట్రీట్ రౌడీ అనుకుంటున్నావా? స్టేటస్ చూసి మాట్లాడు. నాకు దానికి ఎటువంటి సంబంధం లేదు. దిగ్విజయ్, నేను కంప్లైంట్ చేయడం కోసం నేను ఇప్పుడు కాల్ చేయలేదు. మనందరం కూర్చొని మాట్లాడుకుని సమస్యను పరిష్కరించుకుందాం. ఊరికే ఎందుకు మనలో మనకు గొడవ? మాట్లాడడానికే ఉంది. నాగమణి మనకి చాలా ముఖ్యమైన విషయం. నాగమణి ఎక్కడుందో చెప్పు, లేకపోతే చూపించు. అప్పుడే తను ప్రశాంతంగా ఉంటాడు. నాగమణి గురించి ఏమీ మాట్లాడొద్దని నీకు ముందే చెప్పాను. మళ్ళీ మళ్ళీ అదే అడగొద్దు. హలో హలో హలో. ఎవరు? ఎవరది? ఏంటబ్బా ఇది? తలుపు కొట్టేసి తీసేటప్పటికి లేకుండా వెళ్ళిపోయారు. ఏంటిది శివాని? తను పాముగా మారాడు కదా, తనని ఎందుకు నువ్వు కాటు వేయకుండా వచ్చేసావు? ఎందుకు నువ్వు అలాగే వచ్చేసావు? లేదు నీలి, ఏదో తప్పు చేస్తున్నాను అనిపించింది నాకు. అందుకే తనని కాటు వేయలేదు. అంటే ఏంటి? లేదు నీలి, నువ్వే ఆలోచించు. ఇప్పుడు నా ఆదిశేషుడు మనిషి రూపంలో జన్మించాడు. తను అన్ని విధాలా ఒక మనిషి. తన ప్రవర్తన, నడవడిక, ఆలోచనలు. కానీ నేను నాగలోకానికి చెందిందాన్ని. నేను తనని కాటు వేస్తే నా విషయం వల్ల తనకి ఊహించని పరిణామాలు ఎదురయ్యి తను చనిపోతే ఆ పాపం నాకు చుట్టుకోదా? నా ఆదిశేషుని నేనే చంపేయాలా? శివాని, నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నావు. గురూజీ ఏమన్నారో నీకు అసలు గుర్తులేదా? తనని నువ్వు కాటు వేస్తే తను నీ ఆదిశేషుడే అయితే కనుక తనకి ఏమీ కాదు. అంటే నేను కాటు వేస్తే త్రిశూల్, త్రివిక్రమ్ వీరిద్దరిలో ఎవరో ఒకరు చనిపోవాల్సిందే కదా? అయితే ఏంటి? నీకు నీ ఆదిశేషుడు దక్కుతాడు కదా. ఏంటిది నీలి? నాకు నా ఆదిశేషుడు దక్కడం కోసం నేను ఒక మనిషి ప్రాణాలు తీయాలా? ఇలా చేయడం తప్పు కదా నీలి. నాకు అధికారం ఎవరిచ్చారు? శివాని, నువ్వు నాగలోకానికి చెందిన దానివని మర్చిపోయి మాట్లాడుతున్నావు. మన లోకంలో ఉన్న నీతి నియమాలు వేరు, మానవ లోకంలో ఉన్న చట్టాలు వేరు. మనం ఇక్కడికి మన బాధ్యత నిర్వర్తించడానికే వచ్చాం. నువ్వే కదా అన్నావు, మనం చేసే ఒక చిన్న తప్పు వల్ల నాగలోకం భవిష్యత్తు నాశనం అయిపోతుంది అని. నువ్వు చెప్పింది సరిగానే ఉంది నీలి. నా లక్ష్యాన్ని నేనెప్పటికీ మర్చిపోకూడదు, నిజమే. కానీ నేను నా ప్రయత్నాన్ని ముందుగా త్రివిక్రమ్ మీద చేయడం మంచిది.
ఏయ్, ఎవరది? చావడానికి నా కారే దొరికిందా? ఈ టైంలో త్రిశూల్, నువ్వు ఇక్కడే చేస్తున్నారా? చిన్నబాబు చాలా ఎక్కువ తాగారు, జాగ్రత్త. దాని గురించి వదిలేరా, ఇవన్నీ నాకు కామన్ అని నీకు తెలుసు కదా. నేను నీకు ఒక పని అప్పగించాను కదా, ఏమైంది? ఏం పని చిన్నబాబు? సరిపోయిందిరా. చూసావా, నువ్వు ఎంత త్వరగా మర్చిపోయావు చూసావా? ఎందుకురా, నేను కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నాను, ఎక్కువగానే తాగుతున్నాను, కానీ నేను ఆ విషయాన్ని మాత్రం మర్చిపోలేను. నేను ప్రేమించిన అమ్మాయి గురించి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి తీసుకుని రమ్మని నీకు ఎన్ని రోజులైందిరా చెప్పి. ఏమైంది అసలు? ఏ పని చెప్పినా దాన్ని చిటికలో చేసేసేంత సులభంగా వెంటనే పూర్తి చేసే నువ్వు నీ చిన్న బాబు చెప్పిన ఈ చిన్న పని చేయలేకపోతున్నా. అది చిన్నబాబు, నాకు కొంచెం టైం ఇవ్వండి, త్వరలోనే కనుక్కుంటాను. టైం? నీకు టైం కావాలా? ఈ టైం అనేది లైఫ్లో చాలా ముఖ్యమైనది తెలుసా. కానీ ఇలా చూడు, నేను నా లైఫ్లో ఫస్ట్ టైం ఒక అమ్మాయిని ఎంతో ఇష్టపడ్డాను. నాకు ఎప్పుడు చూసినా తనతోనే టైం స్పెండ్ చేయాలనిపిస్తుంది. తనకి ఏం నచ్చుతుంది, ఏం నచ్చదు, నా లైఫ్లో ఇదే బెస్ట్ పార్ట్ అనిపిస్తుందిరా. ఈసారి మాత్రం నేను ఛాన్స్ మిస్ చేసుకోను. నా ప్రేమ గురించి తనకి చెప్పే తీరుతాను. దానికోసం నీలాంటి ఫ్రెండ్ ఒకడు తోడుగా ఉంటే అనుకున్నది జరిగిపోతుంది. ఏమంటావు త్రిశూల్? అలాగే చిన్నబాబు. ఇంకా ఆలస్యం చేయకూడదు. ఏం జరిగినా నా పని నేను పూర్తి చేయాల్సిందే. అసలు నేనేమంటున్నానంటే, త్రిశూల్ త్రిశూల్ పాము. తనింకా చావలేదు అంటే తనకేమీ కాలేదు. ఇదెలా సాధ్యం? త్రిశూల్, ఎంత పని చేసావురా. త్రిశూల్, ఏంట్రా నువ్వు అమ్మాయిలా మారిపోయావు? ఏంట్రా నువ్వు నాకు అమ్మాయిలా కనిపిస్తున్నావు? ఎక్కువగా తాగేసినట్టున్నాను రా. నువ్వు నాకు వేరేలా కనిపిస్తున్నావు త్రిశూల్. నేను కాటు వేసినా ఇతనికేమీ కాలేదు. ఈశ్వర, నాకెందుకు ఇంత పెద్ద పరీక్ష పెట్టావు?
నేను అనుకున్నదంతా తప్ప మరసలు నిజమేంటి? త్రివిక్రమే ఆదిశేషుడా లేక త్రిశూల ఆదిశేషుడా? ఏంటిది? వాడు ఎవరితో మాట్లాడుతున్నాడు? త్రిశూల్, త్రిశూల్, తలుపు తెరవరా. త్రిశూల్, అయ్యో అమ్మ ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చింది? తలుపు తెరవరా. త్రిశూల్, ఆ? ఏంటమ్మా? అమ్మా, అమ్మా ఏంటమ్మా? అమ్మా ఏం కావాలమ్మా నీకు? ఏంటి ఏంటి వెతుకుతున్నావు? చెప్పు అమ్మా, ఏం కావాలి నీకు? ఎవరితో మాట్లాడుతున్నావురా? నేనెవరితో మాట్లాడతాను ఇప్పుడు? నీ మాటలు నాకు బయట వరకు వినిపించారా? ఫోన్లో మాట్లాడుతూ ఉన్నావా? అదిగో అక్కడ చూడు, ఎప్పటి నుంచో ఫోన్ అక్కడే ఉంది. ఎందుకురా నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు? ఒంట్లో బానే ఉంది కదా? నిద్రలో ఏదైనా పీడకల్ లాంటిది వచ్చిందా? అలాంటిది ఏం లేదమ్మా, వెళ్ళమ్మా నువ్వు ఇక్కడ నుంచి. అది కాదురా. అరే వెళ్ళమ్మా నువ్వు దయచేసి. అరే ఇలా చూడు, వెళ్ళు. నువ్వు కావాలంటే తలుపులు మూసుకో, కానీ గొళ్ళెం మాత్రం పెట్టకూడదు. అలాగే. అర్థమైంది కదా? అర్థమైందిలే అమ్మా, నువ్వు వెళ్ళమ్మా. నా ఫస్ట్ లవ్ స్టోరీయే ఫ్లాప్ అయిపోయింది. నేను ప్రేమించిన అమ్మాయికి తను ప్రేమించే అబ్బాయి గురించి తెలుసుకొని చెప్పమని నన్నే పిలిచింది. ఏం కర్మరా బాబు. చిన్నబాబు రండి రండి కూర్చోండి. ఏంటి చిన్నబాబు మీరు ఇంట్లో హాయిగా కూర్చున్న నా దగ్గరికి చెప్పకుండా వచ్చేసి ఇలా భయపెట్టేస్తే ఎలాగ చెప్పండి? ఏమైంది త్రిశూల్ నీకు? దేనికో నువ్వు చాలా ఫీల్ అయిపోతున్నట్టున్నావే. ఒంటరిగా కూర్చొని ఏదేదో మాట్లాడుస్తున్నావు. ఎనీ ప్రాబ్లం? నో 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 ప్రాబ్లం. ఈ త్రిశూల్ దగ్గర ప్రాబ్లమ్స్కి అసలు ఛాన్సే లేదు. ఒకవేళ మీకేదన్నా ప్రాబ్లం ఉంటే చెప్పండి, చిటికలో దాన్ని సాల్వ్ చేసి పారేస్తాను, మీరే చూడండి. నోనో, నాకెటువంటి ప్రాబ్లం లేదు. కానీ డాడ్ టార్చర్ ఎక్కువైపోతుంది త్రిశూల్. పెద్దయ్య గారా? పెద్దయ్య గారు మిమ్మల్ని టార్చర్ పెడుతున్నారా? ఎందుకు చిన్న బాబు? అదే తన గురించే. ఆ శివాని గురించి తెలుసుకోమని నేను త్రిశూల్కి చెప్పాను. తను తెలుసుకున్నాడా, ఎంత తెలుసుకున్నాడు, ఏమేం డీటెయిల్స్ తెలుసుకున్నాడు, వెళ్ళి తెలుసుకొని రా అని అబ్బబ్బబ్బబ్బా ఒక్క నిమిషం కూడా నన్ను కూర్చొనివ్వట్లేదు, నిలబడినివ్వట్లేదు తెలుసా? చిన్నబాబు, తన గురించి A to Z డీటెయిల్స్ తెలుసుకుని చెప్పే బాధ్యత నాది కదా. నా మాట వినండి. ఆ ఇంట్లో చాలా కెమెరాలు ఉన్నాయి, అది కాకుండా జిమ్ బాడీస్ కూడా ఉన్నాయి. వాళ్ళందరినీ దాటుకుని ఇంట్లోకి వెళ్ళడం అనేది చాలా కష్టంగా ఉంది చిన్నబాబు. అవునా? అందుకే కాస్త డిలే అవుతోంది. మీరేమీ కంగారు పడకండి, అన్ని పనులు నేను టకటక పూర్తి చేసేస్తానుగా. ఓకే, ఆల్ రైట్. నువ్వు పని చేస్తున్నావు నాకు బాగా తెలుసు, కానీ డాడ్ కోసం వచ్చానంతే. బై ద వే, నీకే డీటెయిల్స్ తెలిసినా ఫస్ట్ నాతోనే చెప్పాలి. అది నేను డాడ్కి చెప్తాను. ఓకే? అలాగే చిన్నబాబు. ఓకే దెన్ ఐల్ మేక్ ఎ మూవ్. ఓకే సరే త్రిశూల్, సీ యూ. బాయ్ బాయ్. అయ్యో ఏంటి నా కర్మ. నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అని ఆ సగం పిచ్చి పిల్ల చెప్పిన తర్వాత నా మనసు ముక్కలు అయిపోయింది. ఏ మొహం పెట్టుకొని తన దగ్గరికి వెళ్తాను ఇప్పుడు? నేను తను ఎలా మీట్ అవ్వాలి? దొంగచాటుగా వెళ్తే సెక్యూరిటీ నన్ను చూసేస్తారు. ఏం చేయాలి?
ఆ బాడీని ఇంకా పోస్ట్ మార్టం చేయలేదా? లేదు డాక్టర్. ఎక్స్క్యూజ్ మీ డాక్టర్, పోస్ట్ మార్టం చేయొద్దని ఇంకా కాసేపు వెయిట్ చేయమని సాంబశివ నన్ను క్షమించు త్రిశూల్, నన్ను క్షమించు. నా వల్లే నీ ప్రాణం పోయింది. నా చేతులతో నేనే నిన్ను చంపేశాను. లేదు, ఈ పాపం నన్ను చివరి వరకు వదలదు. ఎలాగైనా సరే నేను నిన్ను బ్రతికిస్తాను త్రిశూల్. నీ ప్రాణాలు తిరిగి తీసుకొస్తాను. డాక్టర్, పోస్ట్ మార్టం ఎప్పుడు చేస్తారు? అరే, మీరే చేయొద్దన్నారు. నేను చెప్పానా? అవును, మార్చరీకి వచ్చి మరి మీరే కదా పోస్ట్ మార్టం చేయొద్దని చెప్పారు. సాంబశివ గారు చెప్పారని స్వయంగా వచ్చి మరీ చెప్పారు కదా మీరే. ఆయన అలా చెప్పారంటే దానికి ఏదో కారణం ఉంటుందని ఆయన ఇన్ఫార్మ్ చేసిన తర్వాత అప్పుడు పోస్ట్ మార్టం చేస్తారు. నేనెప్పుడు ఆయన మీరు ఇదే మాట శివాని. నా ప్రయత్నం నేను చేస్తాను నీలి. నేను త్రిశూల్ని ఎలాగైనా కాపాడుతాను. ఇప్పుడేమైంది? ఏమీ కాలేదు. తను బ్రతకలేదు. ఎటువంటి చలనము లేదు. శివాని, ఒకసారి ప్రాణం పోయిన తర్వాత తిరిగి వాళ్ళు బ్రతికించడం మనకి సాధ్యం కాదు. అది నీకు కూడా తెలుసు. పరమేశ్వరుడికి మాత్రమే ఇటువంటివి అన్ని సాధ్యమవుతాయి, అవునా? కానీ ఇదంతా జరిగింది నా వల్లే కదా.
అందుకే ప్రయత్నం చేస్తున్నాను. చూడు శివాని, తన శరీరం నుండి ఆత్మ వదిలి వెళ్ళిపోయిన తరువాత దాన్ని తిరిగి తీసుకురావడం అనేది సాధ్యం కాదు. నీ ఈ ప్రయత్నం విఫలం. వెంటనే అక్కడి నుండి వెళ్ళిపో. గురుదేవులు చెప్పిన తర్వాత కూడా మనం ఇక్కడ ఉండి ఏం చేయలేం శివాని. ఇంకా ఇక్కడే ఉంటే ప్రమాదం. త్రిశూల్ చావు ముందే నిర్ణయింపబడింది. పద శివాని, ఇక్కడ నుండి వెళ్ళిపోదాం. రా శివాని. శివాని రా, వెళ్దాం. హలో, అలాగా? నిజంగానా? సరే సరే, ఓకే. అక్క, ఇదిగో అక్క, ఎక్కడున్నావు? త్వరగా రా, నేను నీకు ఒక శుభవార్త చెప్పాలి. ఏంట్రా, ఏమైంది? ఒక్క నిమిషం ఉండు. ఇదిగో ఇది తిని చెప్తాను. తినక్క చెప్తాను. ఇప్పుడు చెప్తాను, విను. ఆ త్రిశూల్ ఉన్నాడు కదా, వాడు ఈ లోకం వదిలి వెళ్ళిపోయాడు. పరలోకానికి వెళ్ళిపోయాడు. టిక్కెట్ తీసుకుని వెళ్ళిపోయాడు. త్రిశూల్ చచ్చిపోయాడక్కా. అక్క, ఇంతకంటే సంతోషం ఏముంటుందక్కా? చిచి, ఏంట్రా ఇది? వాడి చావు కబురు విని స్వీట్ తినాలంటేనే నాకు అదోలా ఉంది. పాపం. చూడు, వాళ్ళు మన చుట్టుపక్కల ఉండకూడదు. మన ఇంటి నుంచి ఎక్కడికైనా దూరంగా వెళ్లిపోవాలని నేనెన్నోసార్లు అనుకున్నది నిజం. కానీ వాడు చనిపోవాలి అని నేనెప్పుడూ అనుకోలేదు. చాలు చాలు, మరి అంత సెంటిమెంట్ అవసరం లేదు. చనిపోయిన వాడి కోసం కావాలంటే నువ్వు అన్నదానం చేయించు, అది మంచిది కూడా. కానీ ఇప్పుడు నేను ఎందుకు సంతోషంగా ఉన్నానో తెలుసా? నేను చేయాలనుకున్న పనిని ఆ దేవుడు చేసినందుకు. అక్క, ఆ పాము కాటు వల్ల వాడు చనిపోయాడు, అదే చాలు. నాకు కావాల్సింది కూడా అదే అక్క. నోరు మూసుకోరా. ఒకవేళ మన అబ్బాయికి అలా జరిగిందంటే మనకి ఎంత బాధగా ఉంటుందో ఆలోచించు. పాపం రా నందీష, ఎవరికైనా కన్న కొడుకు పోయాడు అంటేనే అది ఎంత బాధగా ఉంటుందో తెలుసా? అయ్యో అయ్యో అయ్యో, ఏంటక్క ఇది? నేనేమో ఫుల్ సంతోషంతో డాన్స్ చేస్తుంటే నువ్వేమో ఇలా సెంటిమెంట్ డైలాగులు వేసి మూడు మొత్తం పాడు చేస్తున్నావక్క. ఎందుకు? వాడు చిన్నప్పటి నుంచి మన కళ్ల ముందు ఆడుకుంటూ పెరిగి పెద్దవాడయ్యాడు. చనిపోయిన తర్వాత కూడా ద్వేషాన్ని చూపించడం అంత మంచిది కాదు గోవింద్. నాకెందుకో వాడు చనిపోయాడంటేనే నమ్మబుద్ధి కావడం లేదు. అక్క, త్రిశూల్ చనిపోకూడదు. నేను అలా జరగనివ్వను, అలా జరగనివ్వను. ఆగు శివాని, నువ్వేం చేయబోతున్నావు? నన్ను వదులు నీలి, నేను త్రిశూల్ని కాపాడాలి. నీ విషప్రయోగం తర్వాత ఇంతసేపు అయింది, తను చనిపోయి ఉంటాడు శివాని. ఇప్పుడు నువ్వు వెళ్ళినంత మాత్రాన ఎటువంటి ప్రయోజనం ఉండదు. లేదు నీలి, తనని నేను కాపాడి తీరుతాను. అదెలా? తన ఒంట్లో ఉన్న విషాన్ని తీసేస్తే తన ప్రాణాలకేమీ కాదు కదా. మళ్ళీ తను బ్రతికే అవకాశం ఉంటుంది. మనం నాగలోకానికి చెందిన వాళ్ళం, మనకు ఆ శక్తి ఉంది నీలి. శివాని, ఎందుకు నువ్వు ఇలా ఆలోచిస్తున్నావు? మన పనులను మర్చిపోయి ఇలా చేయాల్సిన అవసరం లేదు. నా వల్ల తప్పు జరిగింది నీలి, నేను దానిని సరిచేసి తీరాల్సిందే. అలా చేయలేదు అంటే నాకు ప్రశాంతతే ఉండదు. చూడు, నువ్వు విషయాన్ని వెనక్కి తీయడం, తన ప్రాణాలు తిరిగి రావడం అంత సులభం కాదు శివాని. తన ఒంట్లో ఇంకెక్కడైనా గాయం అయ్యింది అంటే నీకు విషయాన్ని తీయడం సాధ్యమే కాదు. గుర్తుంది కదా? లేదు, తనకేమీ కాదు, త్రిశూల్కేమీ కాదు. నేను వెంటనే అక్కడికి వెళ్ళాలి. ఏంటి నువ్వు ఇంత చెప్పినా వినిపించుకోవడం లేదు? సరే, నీ ఇష్టం.
వెళ్ళు, పర్వాలేదు. కానీ నువ్వు ఈ రూపంలో వెళ్ళడం కుదరదు. తెలుసు ఏ రూపంలో వెళ్ళాలి అనేది నాకు బాగా తెలుసు. ఆంటీ చిన్న బాబు, కూర్చో. ఆంటీ దయచేసి ఏడవకండి ప్లీజ్. నా కొడుకు నన్ను వదిలి వెళ్ళిపోయాడు. ఎన్నో కలలు కనేవాడిని కన్నాను, కళ్ళల్లో పెట్టుకొని చూసుకున్నాను. ఇప్పుడు నన్ను వదిలి వెళ్ళిపోయాడు. ఏడవకండి ఆంటీ. త్రిశూల్ నా ప్రాణ స్నేహితుడు. మీ బాధని నేను అర్థం చేసుకోగలను. నువ్వు గురూజీ కలిసి మమ్మల్ని మోసం చేస్తున్నారు. మమ్మల్ని మోసం చేసి మీరే ఎంజాయ్ చేస్తున్నారు. నిజం చెప్పు, నాగమణి నమ్మేశారు కదా? దాన్ని అమ్మి డబ్బులు తీసుకున్నావు కదా? లేకపోతే నీకు ఎంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? అది అమ్మితే వచ్చే డబ్బులుంచే కదా నేను అడిగినప్పుడల్లా చిల్లర పాడేసి నా నోరు మూసేస్తున్నారు. ఇలా చూడు, నాగమణిని నువ్వు అక్కడవే తీసుకురాలేదు. దాన్ని తీసుకురావడానికి అందరం మా ప్రాణాలు పణంగా పెట్టి తీసుకొచ్చాం. అందుకే అడుగుతున్నాను, అందులో మా అందరికి ఈక్వల్ షేర్ ఉంది. దాన్ని తీసుకొచ్చేంత వరకు మా అందరిని యూజ్ చేసుకుని ఆ తర్వాత టిష్యూ పేపర్లా విసిరేశాం. నాగమణి ఎక్కడుందో నేను అడిగినప్పుడల్లా దాన్ని దాచిపెట్టానని నాటకాలాడి ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావు కదా? ప్రాణాలు కూడా ఇవ్వడానికి సిద్ధపడిన మన ఫ్రెండ్స్ కి నమ్మక ద్రోహం చేశావు కదా? నోర్మయ్, ఈడియట్లాగా మాట్లాడకు. ఎలా ఉండేవాడివి నువ్వు? ఎక్కడో ఉన్న మిమ్మల్ని ఒకటి చేసింది నేను. నాగిని ప్రాజెక్టులో ఇన్వాల్వ్ చేసింది నేను. మనం అందరం కలిసి నాగమణిని సంపాదించిన 23 ఏళ్లు జాగ్రత్తగా కాపాడుతూ వచ్చింది నేను. ఏ నిమిషంలో ఏం జరుగుతుందో, ఏ సమయంలో నాగిని ఎటువైపు నుండి మా ఇంట్లోకి వచ్చి నా కుటుంబాన్ని ఏం చేస్తుందో అని ప్రతి క్షణం నా ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని బ్రతుకుతున్నాను. రే సామ్రాట్, ఒకటి చెప్తున్నాను తెలుసుకో. నిన్ను టిష్యూలాగా విసిరి పారేయాలని నేను అనుకుని ఉంటే నాగమణి సంపాదించిన మరుక్షణమే మీ అందరి కథ ముగించేసేవాడిని. అలా చెయ్యకుండా 23 సంవత్సరాలుగా మీరు అడిగినవన్నీ ఇస్తూ వస్తున్నాను. మనం అందరం ఒకటే అని అనుకున్నాను. అయినా నువ్వు నన్ను తప్పు పడుతున్నావు. ఇంకా ఒక సంవత్సరం, ఇంకా ఒకే ఒక సంవత్సరం ఆ నాగమణి గురించి మాట్లాడొద్దు. ఆ తర్వాత నువ్వు ఏమడిగినా ఇస్తాను. బంగారు గుడ్లనిచ్చే బాతును ఇప్పుడే చంపడం మంచిది కాదు. అంటే నువ్వేమంటున్నావు? నువ్వు చాలా మంచివాడివని ఆ నాగమణిని ఇంకా సేఫ్గా దాచిపెట్టావని అంటున్నావా? అవును సామ్రాట్, ఆ నాగమణి ఉండాల్సిన చోట సేఫ్గా ఉంది. సరే, నీ మాట నేను నమ్ముతాను. అలాగైతే ఆ నాగమణి ఎక్కడుందో చూపించు.
ఏంటి విజయ్, ఏంటి షాక్ అయ్యావా? నువ్వు దాచిందాన్ని చూపించలేవా? కుదరదు. ఆ చోటు సీక్రెట్ గా ఉండాలి అని గురూజీ అప్పుడే చెప్పారు. ఇదే లాక్. ఈ లాక్ను పెట్టుకునే నువ్వు ఇంతకాలం మా అందరినీ మోసం చేస్తున్నావు. ఈ లాక్ను పెట్టుకుని మా అందరి నెత్తి మీద టోపీ పెడుతున్నావు. ఎవరు నమ్మినా నమ్మకపోయినా, ఒకవేళ గురూజీ చెప్పినా చెప్పకపోయినా దాని గురించి నాకు అనవసరం. ఆ నాగమణి ఎక్కడుంది అనేది మాత్రమే నాకు అవసరం. ముందు నువ్వు అది ఎక్కడుందో నాకు చూపించు. ఆ తర్వాత నేను నిన్ను నమ్ముతాను. నువ్వు చెప్పినట్టు ఇంకా 1 సంవత్సరం నోరు మూసుకొని ఊరికే ఉంటాను. ఆ నాగమణి ఎక్కడుందో చూపిస్తావా? కుదరదు. కుదరదంటే ఆ నాగమణిని డబ్బుగా మార్చేసావని ఒప్పుకో. సామ్రాట్, నేను చెప్తూనే ఉన్నాను, ఇప్పుడు నాగమణిని చూపించడం కుదరదు. ఎందుకు కుదరదు? యాయ్! రేయ్, అయ్యగారి మీదే చేయేస్తావా? నిన్ను నరికి పారేస్తా, జాగ్రత్త. ఎవరు ఏంటనేది కూడా ఆలోచించను. అయ్యగారి గురించి తప్పుగా మాట్లాడితే కంతే నేను చంపేస్తాను, చంపి పారేస్తాను. నందీషా, వదిలే. స్వప్నం, విచిత్రమైన స్వప్నం. ఈ స్వప్నానికి కారణం తెలుసుకోవడం సులభం కాదు శివాని. ఒకరి మనసులో ఉన్నటువంటి విషయమే కలగా మారుతుంది. లేకపోతే మన చుట్టూ జరిగే విషయాలే కలగా పరివర్తన చెందుతాయి. నీలో ఉన్న ఆసక్తికరమైన ఆలోచనలు లేక ఇంకేమైనా ఆలోచనలు కలిసి నీకు కలగా వచ్చుంటాయి శివాని. కానీ నాకొచ్చిన కలకి దేనికి ఎటువంటి సంబంధం లేదు గురుదేవా. ఇద్దరు వ్యక్తులు ఒకరినొకరు చంపుకుపోయారు. ఇదంతా ఏంటి? శివాని, కలలని అదుపు చెయ్యడం ఎవరి వల్ల సాధ్యమయ్యే పని కాదు. ఇవాళ నీకు వచ్చిన స్వప్నం భవిష్యత్తులో రాబోయే సమస్యకు సూచన అయి ఉండొచ్చు. కొన్ని సమయాలలో రాబోయే సమస్యల గురించి ఆ దేవుడు కలల రూపంలో సూచనగా అందిస్తాడు. ఇప్పుడు నీకు వచ్చిన ఆ స్వప్నం ఆ భగవంతుడి ఆశీర్వాదం అయ్యుండొచ్చు, లేదంటే హెచ్చరిక కూడా అయ్యుండొచ్చు. నేనిప్పుడు దీన్ని ఏ విధంగా తీసుకోవాలి గురుదేవా? అవును గురుదేవా, అసలే శివాని చాలా కష్టపడుతోంది. ఇటువంటి సమయంలో మళ్ళీ ఇలా, ఇది శుభమా అశుభమా గురుదేవా? ఇది నీకు భవిష్యత్తులో జరగబోయే సంఘటనకు సంబంధించిన సూచన అని మాకనిపిస్తోంది. ఇప్పుడు నువ్వు ఈ కలను మీరి ఆలోచించాల్సిన సమయం వచ్చేసింది. ఇక మీదట నీకు వృధా చేయడానికి సమయం లేదు. అవును శివాని, నీకు మిగిలి ఉన్నది ఇంకా 5 రోజులు మాత్రమే. ఆలోగా ఆదిశేషుణ్ణి నువ్వు కనిపెట్టి తీరాలి. తనకి నువ్వు గతాన్ని గుర్తు చేసి నాగమణిని తీసుకొచ్చి నాగలోకంలో ప్రతిష్ఠించాలి. 5 రోజుల్లో ఇదంతా జరగాల? అంత తక్కువ సమయంలో ఎందుకు గురుదేవా? ఎందుకంటే త్వరలో జ్యేష్ఠమాసం రాబోతోంది. మీరందరూ సర్పాలు అయిన కారణంగా ఈ మాసంలో మీ శక్తి తగ్గిపోతుంది. ఈ ఒక్క మాసమంతా పగటిపూటలో మాత్రం సర్పాలు వాటికిష్టమైన రూపంలోకి మారే అవకాశం ఉంటుంది. సూర్యుడు అస్తమించిన తరువాత మీరు సర్పంలా మాత్రమే ఉండగలరు. అయ్యో, అలాగా? అవును శివాని,
మళ్ళీ మీరు మానవ రూపంలోకి మారడానికి సూర్యోదయం వరకు ఎదురు చూడాలి. ఈ మాసం మీ పనులకు ఎన్నో ఆటంకాలు కల్పిస్తుంది. అందుకని ఈ 5 రోజుల్లోనే మీ పనులను పూర్తి చేయాల్సుంటుంది. సరే గురుదేవా, ఏదో ఒక విధంగా ప్రయత్నిస్తాను. అది కూడా 5 రోజుల్లో. నాకేమీ అర్థం కావడం లేదు. శివాని, నువ్వేం కంగారు పడకు. దీనికి ఒక పరిష్కారం నేను కనిపెడతాను. వెళ్ళొస్తాను గురుదేవా. వస్తాను నాగమాత. విజయం నీదేనమ్మా. పరమేశ్వరా, చెప్పండి, ఆ అమ్మాయి ఎలా ఉంది? పాము ఎలా ఉంది? ఆ అమ్మాయి చక్కగా డ్రెస్ చేసుకుని ఉంది, కానీ తన మొహం మాత్రం కనిపించలేదు డాడ్. తను నడుచుకుంటూ వెళ్తూ ఉంది, సడన్ గా పాముగా మారిపోయింది. గోల్డ్ కలర్ పాము, దానికి ఒళ్ళంతా అది ఒకలాగా అది లైన్స్ లైన్స్ గా ఉన్నాయి. అది నెమ్మదిగా అక్కడ నుండి వెళ్ళిపోయింది అయ్యగారు. ఆ పాము చూస్తుంటే ఏదో ఆకర్షణ డాడ్. అంటే బంగారం తోలు, చర్మం మీద చారలు, సంథింగ్ లైక్ దట్ ఏదో ఉంది. అవునయ్య గారు. ఇంత చిన్న విషయానికి మీరు కంగారు పడకండి, రిలాక్స్. మళ్ళీ ఇంకోసారి ఇటువంటి కళ ఏదైనా వస్తే అప్పుడు ఆలోచిద్దాం, ఓకే? నా భర్త అయ్యగారింట్లో డ్రైవర్గా పనిచేస్తున్నారు, కానీ నేను మాత్రం ఇలా ఎండలో చచ్చి చెడి నడుచుకుంటూ వెళ్ళాలి. అంతా నా కర్మ. ఎవరు మీరు? ఇప్పుడేం చేయాలి నీలి? నాకు దిక్కు తోచట్లేదు. హలో హలో మేడం. ఏంటి మేడం, ఆ రోజు మాట్లాడాలి కలవాలి అని అన్నారు, కలిసిన తర్వాత ఏమో మాట్లాడడం కుదరదు అన్నారు. అందుకే ఇప్పుడు కాల్ చేశాను. అదే ఆ రోజు అక్కడ ఫైట్ అంతా జరిగి మనం మాట్లాడుకోవడానికి కుదరలేదు కదా. మేడం, ఆ రోజు ఫైట్ జరిగిన తర్వాత ఏం జరిగిందో మీకు ఏమైనా తెలుసా? త్రిశూల్, నేను మీకు తర్వాత కాల్ చేస్తాను. నాకిప్పుడు మనసు అస్సలు బాగాలేదు. ఏంటి మేడం డల్గా ఉన్నారు? విషయం ఏంటి అనే నేను మిమ్మల్ని అడుగుతున్నాను కదా. చూడండి, మనసులో ఏది పెట్టుకోకూడదండి. ఏదైనా ఉంటే వెంటనే చెప్పేస్తూ ఉండాలి, అదే మంచిది కూడా. ప్లీజ్. శివాని, ఇప్పుడు విక్రమ్తో ఎలా మాట్లాడతావు? ఒకవేళ త్రివిక్రమే ఆదిశేషుడు అయ్యుంటే నేను నా ప్రేమ గురించి ఎలా చెప్పాలి నీలి? తను నన్ను స్వీకరిస్తాడా? తనకి గతాన్ని ఎలా గుర్తు చేయాలి? అసలు త్రివిక్రమే ఆదిశేషుడు అనేది కన్ఫర్మే కాలేదు, ఎందుకంటే త్రిశూల్ గురించి మనకింకా ఏమీ తెలియలేదు. నాకంతా చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంది నీలి. శివాని, ఏ కన్ఫ్యూషన్ అవసరం లేదు. నాకు తెలిసినంత వరకు విక్రమే నీ ఆదిశేషుడు. నువ్వు ఊరికే కన్ఫ్యూజ్ అవుతున్నావు. లేదు నీలి, ఇది నాగలోకం గౌరవానికి సంబంధించిన విషయం. మనం చేసే చిన్న తప్పు కూడా పెద్ద గండమయ్యి మన ప్రాణాలకే ప్రమాదం తెచ్చిపెడుతుంది. ఇక మీదట మనం చాలా జాగ్రత్తగా అడుగు ముందుకు వేయాలి. ఆలోచించకుండా నిర్ణయం తీసుకుంటే మన నాగవంశమే నాశనం అయిపోతుంది.
నువ్వు చెప్పింది కూడా నిజమే అనిపిస్తుంది. కానీ మనం ఇలా ఊరికే కూర్చుంటే దేనికి పరిష్కారం లభించదు కదా. ఆదిశేషుడు ఎవరు అనేది మనం తెలుసుకోవాలి నీలి. తనని అంతం చేసింది ఎవరో తానే మనకి చెప్పాలి. వాళ్ళ మీద మనం పగ తీర్చుకుని తీరాలి. నాగమణిని కనిపెట్టి నాగలోకానికి తిరిగి తీసుకువెళ్ళాలి. ఇదంతా జరగాలంటే మనం వేసే ప్రతి అడుగు, తీసుకునే ప్రతి నిర్ణయం సరిగా ఉండాలి. త్రిశూల్, త్రివిక్రమ్ వీళ్ళిద్దరిలో ఎవరు ఆదిశేషుడు అనే దాని గురించి మనకి సరైన సమాధానం దొరికేంత వరకు మనం ఏ నిర్ణయం తీసుకోలేము. త్రివిక్రమ్ పువ్వును ముట్టుకోగానే పాముగా మారిపోయాడు. నమస్కారం మేడం. ఏంటి మేడం మీరు మనసు బాలేదని చెప్పి కాల్ కట్ చేస్తే నేను అలాగే వదిలేస్తానని అనుకున్నారా? అందుకనే డైరెక్ట్గా వచ్చేసా. చూడండి చూడండి, నేను ఎంట్రీ ఇవ్వగానే మీ మొహంలో ఒక చిన్న స్మైల్. నన్ను చూసిన వెంటనే మీ మొహంలో ఒక చిన్న స్మైల్ కనిపించిందే. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం విన్నారంటే మీరు ఫుల్ జోష్ అయిపోతారు. అదేంటో చెప్పొచ్చు కదండి. మరేం లేదు మేడం, ఈ మధ్య నాకు చాలా విచిత్రమైన కళలు వస్తున్నాయి. తలా దోక లేకుండా వస్తున్నాయి, కానీ ఒక విధంగా బాగానే ఉంటున్నాయి. నిన్నొచ్చిన కళలో అయితే నేను ఒక విచిత్రమైన లోకంలో ఉన్నాను. చుట్టూ ఎక్కడ చూసినా సరే కలర్ కలర్ చెట్లు, కలర్ కలర్ పువ్వులు ఉన్నాయి. ఈ నొరగొస్తుంది కదా, అటువంటి ఒక జలపాతం. వావ్, ఎంత కలర్ఫుల్ ప్రపంచమో. ఆ ప్రపంచంలో చూస్తే ఒక అందమైన అమ్మాయి రాజకుమారి లాగా ఉంది. ఎవరో తెలుసా? మీరే మేడం, మీరే. ఆ తర్వాత మీరు ఆ తర్వాత ఒక చెట్టు మీద ఉన్న పువ్వుని కోయడానికి ఎగిరెగిరి ట్రై చేస్తున్నారు, కానీ మీకు అందట్లేదు. నెమ్మదిగా మీరు అలా పైకి వెళ్ళి పువ్వుని కోసేశారు. పైకి ఎలా వెళ్ళారనుకున్నారు? ఏం అర్థం కాలేదు మేడం. అలా కిందకి చూస్తే అక్కడ నేనున్నాను మేడం. రాజకుమారుడి గెటప్లో నేనే అక్కడ ఉన్నాను. అరే, తనకి ఇవన్నీ ఎలా తెలుసు? అది నాకు ఆదిశేషుడికి మధ్య జరిగిన విషయం. మా ఇద్దరికి తప్ప ఇంకెవరికి దాని గురించి తెలియదు. తినలా అవన్నీ చెప్తున్నాడు. తనకిలా అది కలలోకి వచ్చింది అంటే ఇతనే నా ఆదిశేషుడు అయి ఉంటాడా? తర్వాత ఏం జరిగింది? ఆ తర్వాత ఆ పువ్వును అందుకున్న తర్వాత దాన్ని కోసుకున్నారు. నేను మీకు దగ్గరగా వచ్చి ఆ పువ్వుని తీసుకున్నాను. మేడం, నాకు కలలో వచ్చిన పువ్వు సేమ్ ఇలాగే ఉంది తెలుసా? వావ్, ఎంత బ్యూటిఫుల్గా ఉందో. దీనికి అసలు ఏంటి అర్థం శివాని? చూసావా,
నేను చెప్పాను కదా, నేను చెప్పింది నీకు గుర్తుంది కదా. దానికి నువ్వేమన్నావు? త్రివిక్రమే ఆదిశేషుడు అన్నావు. తను మాత్రమే పాముగా మారలేదు, త్రిశూల్ కూడా పాముగా మారిపోయాడు. అంటే మన సమస్య పెద్దదవుతుంది. వాళ్ళిద్దరిలో ఆదిశేషుడు ఎవరనేది కనిపెట్టడం కష్టం అవుతుంది. కానీ అది అంత సులభం కాదని నాకు అనిపిస్తుంది శివాని. తనకి గుర్తుంది, ఇతనికి గుర్తుంది. అది మన ఇద్దరం చూసాం. తను పాముగా మారాడు, తిను పాముగా మారాడు. వీళ్ళిద్దరి ప్రవర్తనలో అసలు ఏమాత్రం తేడా లేదు. మనం చూసేదంతా నిజం కాదు. వీటన్నింటినీ మీరి ఏదో ఉంది అనేది ఈ సంఘటనకు సాక్ష్యం నీలి. నా ఆదిశేషుడికి దూరం అయినప్పుడు ఎంత బాధగా అనిపించిందో ఇప్పుడు కూడా అంతే బాధగా ఉంది. కానీ నా పోరాటాన్ని ఆపను. నేను 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 గెలుస్తాను నీలి. నాకు తెలుసు శివాని, మనం ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన వాళ్ళు దొరికిన తర్వాత మనకి దక్కకుండా పోతే చాలా కష్టం. నువ్వేం బాధపడకు. ఏదో ఒకటి చేసి నిజాన్ని మనం తప్పకుండా తెలుసుకుందాం. ఓ ఓ ఓ కష్టపడకండి జిమ్ బాడీస్. చూడండి, రాజకుమారి గారు పిలిచారు కాబట్టే నేను ఇక్కడికి వచ్చాను. ఓకేనా? సో థ్యాంకింగ్ యూ, యువర్స్ ఫెయిత్ఫుల్లీ. బాయ్ బాయ్ బాయ్. ఓ, రాజకుమారుడు వస్తున్నాడు కాబట్టి తలుపులు బాగా తెరిచుంచారు. నైస్. హే రమేష్, సురేష్, ఎందుకే నాకు నిలబడ్డారు అడ్డుగా? దారి వదలండి, నేను లోపలికి వెళ్ళాలి. అరే, నేను అడ్డు తప్పుకోండి అని చెప్తుంటే మళ్ళీ మళ్ళీ వచ్చి అడ్డుగా నిలబడతారేంటి? అసలు మీ ప్రాబ్లం ఏంటి అసలు? మా ఇంటి వైపు రాకూడదని నీకెన్నిసార్లు చెప్పాలి? నీకొక్కసారి చెప్తే సరిపోదా ఏంటి? అయ్యో దేవుడా, దేవత వరం ఇచ్చినా పూజారి వరం ఇవ్వలేదంటే ఇదే అనుకుంటా. ఇలా చూడండి, మీ మేడం నన్ను పిలిచారు కాబట్టే నేను ఇక్కడికి వచ్చా. కాబట్టి నాకు మర్యాదగా దారి ఇచ్చేశారనుకోండి, నేను లోపలికి వెళ్ళిపోతా, బాగుంటది. లేదనుకోండి, మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావు? చెయ్ జీవితం, మళ్ళీ మళ్ళీ ప్రతి ఒక్కరికి అదే ప్రశ్న అడుగుతారు, నేను అదే ఆన్సర్ చెప్పాలా? ఇలా చూడండి అసిస్టెంట్ మేడం, డోంట్ అండర్ ఎస్టిమేట్ ద పవర్ ఆఫ్ ఎ కామన్ మ్యాన్. నన్ను ఇన్వైట్ చేశారు కాబట్టి నేను ఇక్కడికి వచ్చా. సో దయచేసి లోపలికి వెళ్ళడానికి దారిస్తారా ప్లీజ్? మిమ్మల్ని ఇక్కడికి ఎవరు ఇన్వైట్ చేశారు? అయ్యయ్యో, మేం పిలవలేదు. హే నో 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 నో, నా ఇన్ఫ్లుయెన్స్ లో లెవెల్లో ఉండదు. అదేంటంటే హై లెవెల్లో ఉంటుంది అని చెప్పడానికి అలా చేయి చూపించి చెప్పానమాట. మీ బాస్ ప్లీజ్ కమ్మని ఆయన నన్ను ఇన్వైట్ చేశారని. అదే శివాని గారు. అబద్ధం, అంతా అబద్ధం. నిన్ను చూస్తేనే చిరాకు పడే మేడం నిన్ను పిలిచారా? పిలిచారా కాదు, పిలిచారు. నువ్వు అబద్ధం చెప్పినంత మాత్రాన నిన్ను లోపలికి పంపిస్తావు అనుకున్నావా? యూ పీపుల్ ఆర్ ఇన్సల్టింగ్ మీ. ఇది అసలు బాగోలేదు చెప్తున్నా. చూడు, చూడ్డానికి వచ్చానండి. మిమ్మల్ని కాదు, పిలిచిన మేడంని. మేడం అక్కడ. ఏంటి ఇప్పుడు? మీ మేడమే నన్ను ఇన్వైట్ చేశారు అని కన్ఫర్మ్ చేసుకోవాలి, అంతే కదా? అంతే కదా? జస్ట్ ఎ మినిట్, వెయిట్ అండ్ వాచ్. మేడం, శివాని మేడం. ఎవరు? నేను, పాగల్. పైకి రండి. విన్నారా? వినబడిందా? మేడం, మనోళ్ళకి సరిగ్గా వినిపించలేదంట, ఇంకొకసారి చెప్పండి. పైకి రమ్మని చెప్పాను. ఎక్స్క్యూజ్ మీ, సైడ్ ప్లీజ్.
ఓహో, ఇదేంటి మెడిసిన్ పాయిజన్ ఇన్ఫర్మేషన్ లేని వైరస్ లాగా ఉంది. ఏంటి విషయం? ఏంటి విజయ్, అపాయింట్మెంట్ లేకుండా వచ్చినందుకు భయపడుతున్నావా ఏంటి? నేను నా ఫ్రెండ్స్ ఎవరిని అపాయింట్మెంట్ తీసుకోమని చెప్పడం లేదు, ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అనే అంటున్నాను. ఎందుకంటే మీరు వచ్చినప్పుడు నేను ఇంట్లో లేకపోతే మీకే ఇబ్బంది. కమాన్ రండి. ఏంటి విషయం? ఏం లేదు విజయ్, ఊరికే వచ్చాం. మీరు విషయం లేకపోతే ఇంటి వరకు రారు, అదేంటో చెప్పండి. అవును దిగ్విజయ్, నీతో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలని వచ్చాం. చెప్పండి. సామ్రాట్ ఒక చిన్న సమస్యలో ఇరుక్కున్నాడు. ఓహో. తనకి నీ మీద నమ్మకం పోయింది. ఎందుకు? నేనేమైనా తనని మోసం చేశానా? ఇంతవరకు చేయలేదు, కానీ ఇక ముందు నువ్వు తనని మోసం చేయవనే నమ్మకం తనకైతే లేదు. తనకి డబ్బు ఏదైనా అవసరం ఉంది అంటే తప్పకుండా నన్ను అడగొచ్చు, నేను పంపిస్తాను. ఇప్పుడు తనకి డబ్బు సమస్య లేదు. మరి ఇంకేముంది తనకివ్వడానికి? తనకి నాగమణిలో వాటా కావాలంట. నమ్మకానికి మరో పేరు దిగ్విజయ్ కుటుంబం. మాలో ఎవరు ఎప్పుడు మాట ఇచ్చినా దానికి కట్టుబడి ఉంటాం. ఎవరు మమ్మల్ని అనుమానించక్కర్లేదు. నన్ను నమ్ముకున్న నా స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు నేనే వెతుక్కుంటూ వెళ్లి వాళ్ళకి సహాయం చేశాను. మేమెవరూ నువ్వు సహాయం చేయట్లేదని అనడం లేదు దిగ్విజయ్. నువ్వు చెయ్యలేదని అన్నా కూడా పర్వాలేదు, నేను ఏం చేశాననేదే నాకు తెలుసు. అడ్డమైన వాళ్ళు ఇచ్చే సర్టిఫికెట్లు తీసుకోవడం నాకు అలవాట్లేదు. మన మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ డబ్బు వరకు ఉంది అంటేనే మంచిది. అది మీరి ముందుకు వెళ్ళింది అంటే ఇంకా మంచిది. ఇంకా 1 సంవత్సరం ఈ విషయం గురించి ఎవరూ మాట్లాడకూడదు. తనకు కూడా చెప్పు.